యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మనము ఇంత ప్రయాసపడేది, ఇంత భక్తి మనము చేస్తున్నది, ఇంతగా లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మనం వెంబడించేయటం కానివ్వండి, మరి మన జీవితంలో సుఖాన్ని, కొన్ని రకాల దేవునికి వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టి దేవుణ్ణి మనము నమ్ముకొని మనం ముందుకు వెళుతున్నాము అంటే అందరము ఒక ఉద్దేశము ఏమిటి అంటే, ఒకే ఉద్దేశం, మన అందరము కూడా ఎక్కడుండాలని, పరలోకానికి వెళ్ళాలి. నేను ఈ యొక్క నరకములోనికి, పాతాళములోనికి నేను వెళ్ళకూడదు. నాకు పరలోకం కావాలి. నేను దేవునితో కలిసి యుగయుగాలు ఆయనని స్తుతించాలి, ఆయన్ని నేను మహిమపరచాలి అని ఒక ఆశ, ఒక తపన. కేవలము మనము దేవునితో కలిసి మనం ఉండటం కోసము, ప్రభువుతో కలిసి మనం జీవించటం కోసమే ఈ లోకంలో ఎన్నో పాటలు పడుతూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం, దేవుని నమ్ముకొని ఎన్నో అవమానాలు, నిందలు భరిస్తూ ఉంటాం. అయితే దేవునితో మనము యుగయుగాలు జీవించాలి అంటే, దేవుని యొద్ద మనము నివసించాలి అంటే, దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నాడు తన దగ్గర నివసించే వాళ్ళని అని మనం చూస్తే, నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నట్లుగా చూస్తున్నాం. రెండవదిగా, నిర్దోష మార్గములో నడుస్తున్నటువంటి వారిని మనము చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనము ఎంతవరకు నమ్మకంగా ప్రభు కొరకు మనం బ్రతుకుచూ ఉన్నాం? ఒక ఉద్యోగం కోసము చాలామంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు. ఆ అప్లికేషన్స్ పెట్టుకునేవారు కూడా ఎలాంటి వాళ్ళు పెట్టుకుంటారు అంటే, ఆ జాబ్కి సంబంధించినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. అందులో కొందరిని ఏం చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలానే దేవుడు తన దగ్గర నివసించటానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు భూమి మీద. ఎవరు వారు అంటే, నమ్మకస్తులైనటువంటి వారు తన దగ్గర కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రతి విషయంలో కూడా మనం ఎవరిని కోరుకుంటామంటే, నమ్మకంగా ఉండేవాళ్ళని. ఏదన్నా పని అడుగుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అంటారు, నమ్మకంగా ఉంటారా? ఉద్యోగం ఇస్తాం కానీ మరి నమ్మకంగా ఉంటారా? చేస్తారు, వాళ్ళు నమ్మకస్తులేనా ఈ పని ఇస్తే? అట్లాగా మనల్ని అడుగుతూ ఉంటారు. ఏదైనా ఒక విషయంలో మనం అడుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటారు. దేవుడు కూడా ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు అని కూడా మనం చూస్తే, సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు 28వ అధ్యాయములో 20వ వచనములో చెప్పబడినట్లు, నమ్మకమైన వానికి కలుగు దీవెనలు మెండు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. నమ్మకముగా ఉన్న వాళ్ళకి దేవుడు దీవెనలు కూడా మెండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది నమ్మకమైనటువంటి బిడ్డలని, దేవుని కొరకు బహు నమ్మకముగా జీవించినటువంటి వారు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడైతే అసలు మోషే విషయంలో అయితే డైరెక్ట్గా ఒక మాట అనేస్తూ ఉంటాడు. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటూ ఉన్నాడు. ఈరోజు తన ఇంటిలో నమ్మకముగా ఉన్నప్పుడు, భూమి మీద దేవుడిచ్చినటువంటి గృహములో కానీ, సంఘములో కానీ, సమాజములో కానీ నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, రేపు పరలోకమనే ఆయన ఇంటిలో మనలో దేవుడు నమ్మకస్తులని భావించి ఆయనతో పాటు కూర్చోబెట్టుకోబోతూ ఉన్నాడు. అలాంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ప్రతి విషయంలో కూడా నమ్మకము నమ్మకము నమ్మకము, లేదంటే నిర్దోష మార్గం అంటే పాపము లేనటువంటి జీవితం, మచ్చలేనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమ, పరిశుద్ధ గ్రంథంలో అలాగా బహు నమ్మకముగా అన్ని విషయములలో నమ్మకంగా జీవించిన ఒక వ్యక్తిని ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాం. అతని పేరే మర్దుకై. ఏం పేరండి? మర్దుకై. ఇతను ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, దేవుని దగ్గర అంత నమ్మకంగా ఉన్నాడంట. చాలా చిన్నవాడే కానీ చాలా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్ళిపోయాడంట.
అందరి యొక్క ఇష్టాన్ని అతను పొందుకున్నాడంట. కేవలం నమ్మకమైన జీవితాన్ని బట్టి, ఎలా నమ్మకంగా జీవించాడు, ఎలాంటి విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు అని మనము ఈరోజు ఈ మొర్దెకై గురించి మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ మొర్దెకై అనే వ్యక్తి దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడంట. ఏ విషయంలో అంట? దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో, భక్తి విషయంలో బహు నమ్మకస్తుడుగా ఉన్నాడంట. ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో 5-6 వచనాలని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనాలను. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషోనుకు పుట్టిన షిమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. చూడండి, ఇతడు మొర్దెకై యొక్క హిస్టరీ మనం చూసినట్లయితే ఇతను ఒక బెన్యామీనుడగు కీషునుకు పుట్టినటువంటి షిమి కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాము. యాయీరు వంశస్థుడుగా ఈ యొక్క మొర్దెకైని మనం చూస్తూ ఉన్నాము. బహునిష్ట కలిగినటువంటి యూదుడుగా, దేవుని బిడ్డగా మనం చూస్తూ ఉన్నామండి. ఇతను మరి బబులోనికి ఎలా వచ్చాడు, ఈ యొక్క రాజు యొద్ద ఎలాగ ఉన్నాడు అని మనం చూసుకున్నట్లయితే, యూదారాజులు పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో యూదారాజులలో యెకొన్యా అనే రాజు పరిపాలిస్తున్నప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు ఆ రాజ్యం మీద దండెత్తి యెకొన్యాను అక్కడున్నటువంటి యూదులందరినీ కూడా చెరపట్టి బబులోను దేశానికి తీసుకొని వెళతాడు. తీసుకొని వెళ్ళేటువంటి ఆ సమయంలో అలాగా చెరపట్టబడిన వారిలో ఉన్న ఒక వ్యక్తి ఎవరు అంటే ఈ మొర్దెకై కూడా ఉన్నాడు. ఇతడు చెరపట్టబడినటువంటి వాడు. మరి అతడు ఒక బానిసగా బబులోను దేశమునకు తీసుకొని పోబడినటువంటి వాడు అయినప్పటికీ కూడాను దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో, భక్తి కలిగిన విషయంలో బహునిష్ట కలిగినటువంటి వాడిగా, నమ్మకముగా ఉన్నట్లుగా చూస్తాము. అదే ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయములో 4-5 వచనాలని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాలని మనం చూస్తే, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించెను. చూడండి, ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఒక అధికారి అయిన హామాను, అతనికి ప్రజలందరూ కూడా సెల్యూట్ చేసేస్తూ ఉన్నారు, నమస్కారం చేసేస్తున్నారు, సాగిలి పడేస్తూ ఉన్నారు అతడు రాగానే. కానీ మొర్దెకై మౌనంగా తలదించుకొని ఉంటూ ఉన్నాడు. అతనికి సెల్యూట్ చేయట్లేదు, నమస్కారం చేయట్లేదు. అలాగా చేయకపోయేసరికి అక్కడున్న వాళ్ళందరికీ కూడా, ఏంటి నువ్వెందుకు అలాగా నమస్కారం చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే మొర్దెకై అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? యూదుడను. ఎవరిని? యూదుడను. అబ్రహాం కూడా చెప్తాడు, నేను హెబ్రీయుడను. హెబ్రీయులు ఎవరికి తల వంచరు, ఎవరికి నమస్కరింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని మాత్రమే వారు ఆరాధిస్తారు. ఇక్కడ చూడండి, ఒక మనిషికి సెల్యూట్ చేయటానికి ఇష్టపడట్లేదు. ఈరోజు మొర్దెకై తన యొక్క జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, దేవుని ఆజ్ఞను పాటించే చెరగా వచ్చాడు నిజమే, బానిసగా వచ్చాడు నిజమే, అంత మాత్రాన నా దేవుని ఆజ్ఞలను నేను పాటించకుండా ఉండలేను అని బహు నమ్మకముగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని మాట ప్రకారం మనం నమ్మకంగా బ్రతకాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నమ్మకంగా బ్రతకాలి. దానియేలుని తీసుకొని వెళ్ళి ఆ బబులోనులో పడవేశారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను తీసుకొని వెళ్ళి పడవేశారు. వాళ్ళు అంటున్నారు, రాజా మమ్మల్ని అగ్నిగుండములో వేసినా మేము మా దేవుని ఆజ్ఞని మీరము, ఈ ప్రతిమకు మేమేమి చేయము, నమస్కరింపము, మ్రొక్కము అని
అని బహు ఖండితముగా ఖచ్చితముగా చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతూ ఉన్నావా? ఆయన మాటను మనము పాటించే విషయంలో, ఆయన ఆజ్ఞలకు మనము లోబడే విషయంలో మనము నమ్మకంగా ఉంటున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారముగా ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క మరి మొర్దెకై మరి ఆయనను అనుసరించే విషయంలో, ఆయన ఆజ్ఞలను పాటించే విషయంలో బహు నమ్మకముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. చూడండి, మొర్దెకై ఎలాగ నమ్మకముగా ఉన్నాడు రెండో విషయంలో మనం చూసుకున్నట్లయితే, తన పని విషయంలో నమ్మకముగా ఉన్నాడంటండి. ఏ విషయంలో అండి? తను చేస్తున్నటువంటి పని విషయంలో బహు నమ్మకముగా ఉన్నట్లుగా మొర్దెకైని మనము చూస్తూ ఉన్నాము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండెను. మొర్దెకై చేస్తున్న ఒక పని ఏంటి అంటే వాచ్మన్ పని చేస్తూ ఉన్నాడు ఈ మొర్దెకై. ఏం పని అంట? వాచ్మన్ పని. ఆ కోట దగ్గర ఒక కాపలాదారుడిగా తన పనిని చేస్తూ ఉన్నాడు. ఆ చిన్న పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే అంత నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఒక వాచ్మెన్గా ఉన్నప్పటికీ కూడా కష్టపడేటువంటి మనస్తత్వాన్ని ఇతనిలో మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే వారికి ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉంటారు. ఇది చిన్న పనేగా, ఇది చిన్న ఉద్యోగమేగా, వీళ్ళు జీతం ఎంత ఇస్తున్నారేంటి, ఒక 5,000 ఒక 6,000 ఇట్లా అంటూ ఉంటారు. ఈరోజు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఎలాగో ఉండాలంటే నమ్మకంగా నువ్వు ఆ పని చేయాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే, నువ్వు వెళుతున్నటువంటి ఆ ఉద్యోగము దగ్గర ఆ పని నమ్మకంగా కష్టపడి నువ్వు చేయాలి. నీ కుటుంబంలో కష్టపడటం కూడా నేర్చుకోవాలి. సంఘములో కూడా కష్టపడి పని చేసుకోవటం నేర్చుకోవాలి. అందరం అన్ని విషయాలలో కూడా. ప్రియ సంగమా, మొర్దెకై తనకిచ్చిన పనిలో బహు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు నీకు ఇచ్చిన పనిలో సోమరిగా నువ్వు ఉంటే, జీతం నువ్వు తెచ్చుకుంటే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదు. నీ జీవితంలో దేవుని వాక్యం కూడా చెప్తుంది, పనివాడు జీతానికి పాత్రుడు అంతే. సామెతలు 10వ అధ్యాయంలో 4వ వచనములోను 22వ వచనంలో మనం చూస్తే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటూ ఉన్నాడు. ఈరోజు చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన పనుల మీద నువ్వు ఒక యజమాని అయిపోతావు. ఒక రోజు ఒక కూలికి వెళ్ళొచ్చు, ఈరోజు నువ్వు ఒక పనికి, ఒక ఇంట్లో పనికి వెళ్ళొచ్చు, నువ్వు ఒక చిన్న ఆఫీస్లో చిన్న ఉద్యోగం నువ్వు చేస్తూ ఉండొచ్చు. కానీ అక్కడ నువ్వు నమ్మకంగా ఉండు. మందిరంలో ఒక చిన్న పని నువ్వు చేస్తూ ఉండొచ్చు, ఒక కుర్చీలు తుడిచే పని వేస్తూ ఉండొచ్చు, కానీ ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు అంటున్నాడు దేవుడు. ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నియమిస్తాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మనము ఏ పని చేస్తున్నా కూడా అది చిన్నదైనా పెద్దదైనా ఇది నాకు దేవుడిచ్చాడు, నా దేవుడిచ్చిన పని అనే మనసు మనకుంటే అది బయట కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, కష్టపడటానికి ఇష్టపడ. కొలసీలో అంటాడు 3:24, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అంటూ ఉన్నాడు. ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని పని మనం చేయాలి. అదే లూకా 16:10 అంటాడు, లూకా సువార్త 16:10, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయం. ఇప్పుడు ఒక వర్క్ ఉంటాం మనం, ఉంటుంటారు. ఇప్పుడు కరెంటు మేస్త్రులు ఉన్నారు, పెయింట్ మేస్త్రులు ఉన్నారు, ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ రోజు పెట్టుకున్నటువంటి వ్యక్తి కష్టపడి పనిచేస్తే రెండో రోజు కూడా ఏం చేస్తారంటే అతన్ని 100 మందిలో ఉన్నా కూడా ఫలానా ఆయన ఊరు నుంచి వచ్చాడు పిలవండి అని అనుకుంటారు. ఆయన్ని పిలిచి పెట్టుకుంటూ ఉంటారు.
అదే వ్యక్తి వచ్చిన ఒక వారం రోజుల్లో, ఒక 2 రోజుల్లో చిన్న చిన్నగా పెయింట్ డబ్బాలు లేకపోతే కరెంటు స్విచ్ బోర్డులు చిన్ని తీసుకొని దొబ్బేసుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. అది మీ దాకా వచ్చిందనుకోండి, నమ్మకంగా లేడు అని వచ్చిందనుకోండి, సరే దొంగతనమే కాదు, పని చేయకుండా మేస్త్రులు అట్ట వెళ్ళంగానే చేయకుండా కూర్చుంటున్నారు, చేయకుండా పడుకుంటున్నారు అని చిన్న న్యూస్ మీ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, వెంటనే ఆ నెక్స్ట్ డే అతను ఏం చేస్తారు? వద్దు, మనకి వద్దు. అది చిన్న పనిలోనే ఎలా లేడు అతను? నమ్మకంగా లేడు. ప్రియ సంగమా, మర్దుకై వాచ్మన్ పని అయినప్పటికీ కూడా ఎంత నమ్మకంగా అక్కడ కూర్చొని ఉంటున్నాడు. విసుగుదల లేదు, ఎక్కడ అలసిపోవటం లేదు, కనిపెట్టుకొని అలానే కూర్చొని ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉండు. ఈరోజు కనిపెట్టుకున్న మర్దుకై ఒకరోజు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళాడో ముందు మనం ధ్యానిస్తాం. తన పనిలో ఎలాగున్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. 1, దేవుని ఆజ్ఞలను పాటించే విషయములో, భక్తి విషయములో నమ్మకంగా ఉన్నాడు. 2, ఎలాగా ఉన్నాడంట? పనిలో నమ్మకంగా ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మర్దుకై దేవుని మాట ప్రకారముగా, ఆజ్ఞల ప్రకారముగా సహాయము చేసి, ఇతరులకు సహాయము చేసే విషయములో, ఆదరించే విషయంలో బహు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. సహాయము చేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడంట. తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లి, సెంటెన్స్ కొంచెం జాగ్రత్తగా చదవాలి. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మర్దుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడంట. ఒక అనాథ అయిపోయినటువంటి బిడ్డను, ఈ రోజుల్లో అన్న చనిపోతే అన్న వదినలు, లేకపోతే పిన్నాన్న అనుకుంటా, పిన్నమ్మ చనిపోయారు, పిల్లలు లేరు, ఒక్కతే కుమార్తె. ఆమెను మోసం చేసి వాళ్ళ ఆస్తి ఏం చేసుకోవచ్చు? ఇతను తీసేసుకోవచ్చు ఇతను. కానీ ఎంత మంచి మనసు అంటే, దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడంటే, నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకున్నాడు కాబట్టి సహాయము చేసేటువంటి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఎంతవరకు సహాయం చేశాడంటే, అనాథ అయిపోయినటువంటి ఆ బిడ్డని, చెల్లి వరుస అయ్యే ఆ బిడ్డని కుమార్తెగా స్వీకరించాడంట. హల్లెలూయా. ఈరోజు మనం స్వీకరిస్తామండి తీసుకెళ్ళి. చాలామంది ఈ రోజుల్లో కడుపున పుట్టిన పిల్లల్నే సరిగ్గా చూడనటువంటి దినాలు అయిపోయినాయి. నేను ఒక 4 రోజుల క్రితం జరిగినటువంటి విషయము, ఒక తండ్రిని ఒక ఆయన కొడుతూ ఉన్నాడు, బహుభయంకర కొడుతూ ఉన్నాడు. నేను యూట్యూబ్లో చూశాను. కొడుతూ ఆ యొక్క మ్యాటర్ పోలీస్ వాళ్ళకి చెబుతూ ఉంటే, మీరు కొట్టకండి, మేము వస్తాము అని, అతన్ని కొట్టొద్దు అంటే వాళ్ళు వినకుండా కొట్టేస్తూ ఉన్నారు. ఎందుకు కొడుతున్నారా అని తర్వాత మొత్తం మనకు మ్యాటర్ చూస్తే ఏంటి అంటే, 9 సంవత్సరాల తన కుమార్తెనండి, కన్న కుమార్తెని ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? కొన్ని సంవత్సరాల నుంచి అంట ఆ పసిబిడ్డతోటి పాపం చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నామో చూడండి. కానీ మర్దుకై ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, తన పుట్టినటువంటి బిడ్డ కాదు, వరసకి చెల్లెలు అవుతూ ఉన్నది, అయినప్పటికీ కూడా కూతురులాగా భావించి తన కుమార్తెగా స్వీకరించి ఆమె కొరకు బ్రతుకుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎంత నమ్మకస్తుడో చూడండి, ఎంత నమ్మకస్తుడు. ఈ దినాలలో ఎవరున్నారండి అలాంటి నమ్మకంగా జీవించేవాళ్ళు? ఈరోజు నీకు ఇచ్చిన కుటుంబంలో నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర నమ్మకంగా బ్రతకటం నువ్వు నేర్చుకో. దేవుడు నిన్ను అలాగా సహాయము చేసే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలంటూ ఉన్నాడు. దేవుడు చెప్తాడు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనములో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి అండి. ఏం భక్తి అంటండి ఇది? నిజమైనటువంటి భక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈరోజు ఇలాంటి నిజమైన భక్తి నీకున్నదా? ఆపదలో ఉన్న వారికి మనము సహాయము చేసే మనసు ఉన్నదా? లేక ఆపదలో ఉన్న వారిని అడ్డంగా పెట్టుకొని వాళ్ళని వాడుకొని వదిలేసేటువంటి మనస్తత్వం ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు నిజమైన భక్తి దిక్కులేని వారిని, అనాథులను, విధవరాలను చేరదీసి వారికి సహాయం చేయటమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆ మనసు నీ జీవితంలో ఉన్నదా? మదర్ తెరీసా ఈ యొక్క భక్తి జీవితంలో నమ్మకంగా తన జీవితాన్నే సమర్పించుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమర్పణ ఈ మర్దుకైలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ ఈరోజు సహాయము చేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. 4వ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మర్దుకైలో ఇంకా ఏ విషయంలో ఇతను నమ్మకంగా ఉన్నాడు అంటే, తన అధికారి అయినటువంటి రాజు కొరకు ప్రాణము పెట్టే విషయంలో నమ్మకంగా ఉన్నాడంట. హల్లెలూయా. ఏ విషయంలో అండి? రాజు కొరకు ఏం పెడుతున్నాడంట? అధికారి కొరకు ప్రాణము పెడుతూ ఉన్నాడు. రండి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో మర్దుకై రాజగుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను, తెరషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వారోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మర్దుకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మర్దుకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియచేసినప్పుడు, అది విచారణ చేసి చూచినప్పుడు అది నిజమని తెలిసినది. రాజు చనిపోకుండా రాజుగారి ప్రాణములను తన ప్రాణమును పణముగా పెట్టి రక్షించిన వ్యక్తిగా, తన అధికారి అయిన యజమాని అయిన రాజు విషయములో నమ్మకముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడు తనతో నివసించే వారి కొరకు. వారు ఎలాగా ఉండాలి అంటే తన ఆజ్ఞలను పాటించే విషయంలో బహు నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. వారు ఎలాగా ఉండాలి అంటే మరి వారి దేవుడిచ్చిన ఆ పనిలో, ఆ కుటుంబంలో నమ్మకంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారు ఎలాగా ఉండాలి అంటే సహాయం చేసే విషయంలో నమ్మకముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు ఎలాగ ఉండాలి అంటే దేవుడు చూసినప్పుడు వారు అధికారి కొరకు, వారి రాజు కొరకు ప్రాణము పెట్టేవారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మర్దుకై తన ప్రాణములకు తెగించి రాజు ప్రాణాలని కాపాడాడు. ఆ విషయము తెలిసిన వెంటనే ఊరకుండలా, ఏమో అది ఒకవేళ పొరపాటు అనుకోండి, అది నిజము కాదనుకోండి, ఆ తప్పుడు సమాచారం చెప్పినటువంటి మర్దుకైని ఏం చేస్తారు? ఉరి తీసేస్తారు. రాణికి కూడా అక్కడ బహు భయంకరమైనటువంటి శిక్ష పడుతూ ఉన్నది. ఆ విషయం తెలిసినటువంటి వీళ్ళు కూడా మరి కుట్ర చేసి ఇతన్ని ఏం చేయొచ్చు? చంపొచ్చు. అయినా సరే తన అధికారికి అయినటువంటి రాజు కొరకు నిలబడినట్లుగా, నమ్మకంగా నిలబడినట్లుగా, తన పని ఇచ్చినటువంటి ఆ వ్యక్తి దగ్గర బహు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము రాజు కొరకు. ప్రియ సంగమ, ఈరోజు నువ్వు ఎలాగ ఉంటూ ఉన్నావు దేవుని సన్నిధిలో? నీ రాజు అయిన నీ దేవుని దగ్గర నువ్వు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నావు, ఎంత నమ్మకంగా నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నావో పరిశీలన చేసుకో. నీ అధికారి క్షేమం అంట కోరుకో. దేవుడు అంటున్నాడు, నీ పై అధికారిని ఏం చేయొద్దన్నాడు? నిందించవద్దు. దేవుడు చెప్తాడు. కొంతమంది పని చేస్తా అధికారులను ఎట్లా పడితే అట్లా తిడుతూ ఉంటారు. అన్నం పెట్టేది వాళ్ళే. అది కొంచెం జీతమైనా ఏ జీతమైనా ఇష్టపడేగా నువ్వు జాయిన్ అయ్యావు. నువ్వు జాయిన్ అయినప్పుడు నీ అధికారి యొక్క క్షేమాన్ని కోరుకో, నీ యజమాని యొక్క క్షేమాన్ని కోరుకో. వారు క్షేమంగా ఉంటే నువ్వు ఎలాగ ఉంటావో తెలుసా? నీవు క్షేమంగా ఉంటావు, నీవు ఆశీర్వదించబడతావు. ఈరోజు నీ పైనున్న అధికారుల యొక్క క్షేమాన్ని నువ్వు కోరుకోకపోతే నీ జీవితంలో ఆశీర్వాదము రాదు. వారు క్షీణించిపోయారనుకోండి, వచ్చే కొంచెం జీతమైనా కూడా ఉద్యోగం కూడా లేకుండా ఊడిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ పై అధికారి ఎవరుంటే వారు. వరుస క్రమం పెట్టాడు దేవుడు. స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. నీ పురుషుడు, పరపురుషులు కాదు, నీ సొంత పురుషుడు నీ అధికారి. నీ సొంత పురుషుడైనటువంటి నీ అధికారికి నువ్వు లోబడి ఉండాలి. అలానే పురుషుడికి కూడా దేవుని అధికారము కింద లోబడి ఉండాలి. విశ్వాసులు దేవుని అధికారము కింద దేవునికి మనము లోబడే వారికి ఉండాలి. సేవకులమైన మన ఎవరమైనా అందరము కూడా ఎవరి అధికారానికి ఒప్పుకోవాలంట? దేవుని అధికారమునికి మనం ఒప్పుకోవాలి.
మనము అలా నశించిపోతున్న వారిని రక్షించాలి. రాజు ప్రాణములను రక్షించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే విషయంలో నువ్వు బహు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోధా పత్రిక 1వ అధ్యాయము 23లో మనం చూస్తాం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటున్నాడు. కొందరిని మనం కూడా ఏం చేయాలంట? రక్షించాలి. అలా నశించిపోతున్న వారిని, దేవుణ్ణి ఎరుగక నశించిపోతున్న ఆత్మలను మనము రక్షించాలని, ఆ విషయంలో ఆత్మలను సంపాదించే విషయంలో నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోధా పత్రిక 1:23లో మనం చూస్తూ ఉన్నాం. బహునమ్మకంగా ఉండాలి. నేను 4 విషయాలు చెప్పాను. మొర్దెకై నమ్మకంగా ఏ విషయంలో ఉన్నాడో 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, దేవుని ఆజ్ఞలను అనుసరించి పాటించే విషయంలో ఎక్కడా తొట్టిల్లట్లా నమ్మకంగా ఉన్నాడు. 2, తనకిచ్చిన ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. 3, ఇతరులకు సహాయం చేసే విషయంలో, అనాథలను ఆదరించే విషయంలో నమ్మకంగా ఉన్నాడు, దేవుడు సెలవిచ్చినట్లుగా వాక్యానికి లోబడి. 4, తన అధికారికైనటువంటి రాజు కొరకు ప్రాణము పెట్టుటలో కూడా ఎలాగున్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. 5వది విషయం మీకు తెలియచేస్తూ ఉన్నానండి. 5వ విషయము, బాధ్యత, తనకిచ్చినటువంటి బాధ్యత గల ఒక తండ్రిగా నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు తండ్రి అని ఒక పోస్ట్ పెట్టుకోగానే, భర్త అని ఒక పోస్టు, సేవకుడు అని ఒక పోస్టు, అలాంటి పోస్టు మనము తీసుకున్నప్పుడు సరిపోదు. ఆ పోస్ట్లో మనం ఎలాగుండాలి అంటే, మనకి ఇచ్చినటువంటి ఆ పోస్ట్లో బహు నమ్మకంగా ఉండాలి. ఇతను కుమార్తెని దత్తత తీసేసుకున్నాడు. ఎవరు? మొర్దెకై. ఎస్తేర్ని తన కుమార్తెగా స్వీకరించిన తర్వాత మనకు తెలుసు జరిగినటువంటి సన్నివేశము. మరి అహష్వేరోషు రాజు భార్యగా ఉండుటకు, రాణిగా ఉండుటకు, ఆ రాజ్యంలో ఉన్న అందగత్తెలను అందరినీ కూడా తీసుకునేటువంటి సమయంలో రాణి మరి ఎస్తేరు కూడా వెళ్ళబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళినప్పుడు ఎస్తేరు అహష్వేరోషు రాజుకు నచ్చటము, అంగీకరింపబడటము, ఆమె అతనికి రాణిగా ఎన్నిక చేయబడటం మనకి తెలుసు. అయితే ఇతను ఆమెను తీసుకుని వెళ్ళినప్పుడు, పోనీలే నా బాధ్యత అయిపోయింది, తల్లిదండ్రులు లేదని తీసుకొచ్చాను, పెంచాను, అయిపోయింది, ఏదో చేశాను, పెళ్ళి చేసుకుంటాను రాజు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఇక నా బాధ్యత ఏమైపోయింది? తీరిపోయింది, అయిపోయింది, ఇక నాకు అవసరం లేదు అని అనుకోలేదండి. అలా అనుకోలేదు. ఎప్పుడైతే సైనికులు ఎస్తేర్ను తీసుకొని ఆ యొక్క కోటలోనికి వెళ్ళిపోయారో, అప్పటి నుంచి ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తాము. 10-11 వచనాల్ని మనం చూస్తే, ఎస్తేరు వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించెనో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుతూ ఉన్నాడంటండి. ఆమె వెళ్ళేటప్పుడు ఎలా ఉండకూడదో ఎంత జాగ్రత్త చెప్తున్నాడు. ఒక తల్లిలాగా చెప్తూ ఉన్నాడండి. అమ్మా, నువ్వు ఆ కోటలోకి వెళుతున్నావు, జాగ్రత్త, నువ్వు ఇది నువ్వు బయట పెట్టకూడదు, ఇది నువ్వు మాట్లాడకూడదు, ఈ ప్రవర్తన ఇలా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. చెప్పి పంపించటమే కాదు, ఆమె ఎలాగుందో, ఆమెను ఏమైనా ఇబ్బంది కలిగిందా ఆమె జీవితంలో అని ఆ కోట దగ్గరే నిద్రాహారాలు మానేశాడంటండి. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి తండ్రి అండి నిజంగా మొర్దెకై. నిజంగా ఎస్తేరు మన భాషలో చెప్పుకోవాలంటే బహు లక్కీ ఫెలో, ఎంత అదృష్టవంతురాలు అని మన భాషలో మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంత మంచి తండ్రిని సంపాదించుకున్నది ఆమె. అతడు ప్రతిరోజు ఆ గుమ్మం కాడ తిరుగుతూ ఉన్నాడంట. ఏమైంది, నా బిడ్డకి ఏమన్నా జరిగిందా, ఏదన్నా ఆపద వచ్చిందా, రాజుగారు ఏమన్నా అన్నాడా, పక్కన ఎవరిదన్నా జరిగిందా ఏంటి అని తెలుసుకుంటూనే తిరుగుతూ ఉన్నాడంట. ఎంత బాధ్యత కలిగిన తండ్రి అండి. ఈరోజు నీకున్న పోస్టు నీకు తెలుసు, నీ కుటుంబంలో నీకున్న పోస్టు, బయట నువ్వు పనిచేస్తున్న పోస్టు, సంఘములో నీకున్న పోస్టు నీకు తెలుసు, సమాజంలో నీకున్నటువంటి పోస్టు నీకు తెలుసు. మరి వీటిలో, ఈ పోస్టులో నువ్వు బాధ్యతగా వ్యవహరిస్తున్నావా? నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఈ యొక్క పోస్టులో ఎలాగ ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రియ సంగమా, ఈరోజు మనకిచ్చినటువంటి పోస్టు, మనకిచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉండాలి. మొర్దెకై తండ్రి బాధ్యతను ఎంత నమ్మకంగా నెరవేరుస్తూ ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత చక్కగా పెంచాడు. ఈరోజు నువ్వు పెంచుతున్నావా నీ పిల్లల్ని? అలాగా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6:4 అంటాడు, తండ్రులారా
మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎలా పెంచుతున్నావు నీ పిల్లల్ని? ఎస్తేర్ని అతను ఒక పురుషుడైనా కూడా ఒక ఆడపిల్లని అంత చక్కగా పెంచాడు అంటే అతనికి నిజంగా ఎంత ఏదో చేస్తారు, ఫాదర్స్ డే ఏదో చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి చేయాలండి కదండి. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి తండ్రి, ఎంత చక్కగా ఆ బాధ్యతను నెరవేర్చినాడు. ఈరోజు మనం ఎలాగున్నాము? భార్య పోస్ట్ ఉంది నీకు, భర్త పోస్ట్ ఉన్నది నీకు, తండ్రి పోస్ట్ ఉన్నది, తల్లి పోస్ట్ ఉన్నది, కోడలి పోస్టు, అత్త పోస్టు, వదిన పోస్టు, ఆడబిడ్డల పోస్టులు, ఎన్ని పోస్టులు ఉంటాయో మనకి కుటుంబ పరంగా. సంఘములో విశ్వాసి పోస్టు, నడిపించేవారి పోస్టు, కీర్తన భాగం వాక్యము చెప్పేవారి పోస్టు, పాటలు పాడేవారి పోస్టు, చేపలు ఎత్తేటువంటి పోస్టు, ఇలాంటి రకరకాల బాధ్యతలు ఉన్నాయి సంఘములో నీకు. బయట ఉద్యోగం చేసే కాడ నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పోస్ట్ నీకుందో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, అది నీవు నమ్మకంగా ఉండు, అది బాధ్యతగా ఎంచి ఏదో అశ్రద్ధగానో చేయబాకు. అశ్రద్ధ గల తండ్రిగా నువ్వు ఉండవు. ఏలి దైవ సేవకుడు, పాస్టరే, కానీ చూడండి తన పిల్లల విషయంలో ఏలి పాస్టర్ ఎలా ప్రవర్తించాడో. తన పిల్లల విషయంలో పట్టనట్టు, చూసి చూడనట్టున్నాడంట. అప్పటికి దేవుడు చెప్పాడు, ఏలి జాగ్రత్త, నీ పిల్లలు చెడిపోయిన వారిగా ఉంటున్నారు, నీ పిల్లల విషయంలో నువ్వు వాళ్ళని గొప్ప చేస్తున్నావు, నన్ను విడిచిపెట్టేశావు, వాళ్ళు చెడిపోతున్నారు, జాగ్రత్త అని హెచ్చరించిన ఏలి ఎలా ఉన్నాడంట? పట్టనట్టున్నాడంట ఆ పాస్టర్. అందుకే ఒకరోజు ఏమైపోయారు తన పిల్లలు? అర్ధాంతరంగా చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బాధ్యత గల తండ్రిగా, బాధ్యత గల భర్తగా, బాధ్యత గల తల్లిగా, భార్యగా, విశ్వాసిగా అందరము కూడా మనము మన పోస్టుల్లో ఎలా ఉందాము? నమ్మకంగా ఉందాం. దేవుడిచ్చిన విషయంలో బాధ్యత కలిగి ఉందాం. 6వ విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నాను. నేను ముగింపులోనికి వెళ్ళబోతూ ఉన్నాను. 6వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మొర్దెకై ప్రార్థించుటలో నమ్మకంగా ఉన్నాడంట. ప్రార్థన చేసే విషయంలో ఎలాగున్నాడండి? ప్రార్థన విషయంలో నమ్మకంగా ఉన్నాడు. ఇందాక చెప్తూ ఉన్నాడు, తమ్ముడు నీకు ఒక శోధన వచ్చినప్పుడు, నీకు ఒక సమస్య వచ్చినప్పుడు, నీకు ఒక బాధ వచ్చినప్పుడు, నీకు ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు నువ్వు అక్కడికి ఇక్కడికి పరిగెత్తొద్దు, ప్రార్థన చేసుకోమని. ఎస్, మొర్దెకై ప్రార్థనాపరుడు కాబట్టి, ప్రార్థన విషయంలో బహు నమ్మకస్తుడు కాబట్టి అతనికి ఒక గొప్ప శోధన వచ్చేసింది. అతనికే కాదు, యూదులు అనబడినటువంటి దేవుని బిడ్డలు అందరి మీదకి శోధన వచ్చేసింది. రండి చదువుదాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో ఏం చేస్తున్నాడంట? రోదనము చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఒక శోధన వచ్చింది. ఏంటి ఆ శోధన? హామాను అనే వ్యక్తి కుట్ర చేసి యూదులు అనబడిన వారు ఉండకూడదు, వారు మనకి శత్రువులని రాజుకి లేనిపోనటువంటి చాడీలు చెప్పి ఆ రాజు దగ్గర నుంచి ఒక శాసనాన్ని తీసుకున్నాడు. ఏంటి అంటే, యూదులు అనబడినటువంటి వారందరినీ కూడా ఏం చేసేయండి? ఉరి తీసేయండి, చంపేసేయండి అని శాసనం వచ్చింది. యూదులు అనబడిన వారందరినీ కూడా చంపేయాలంట శాసనం వచ్చేసేసింది. ఇతను ఒక్కడు తప్పించుకోగలడు. ఎలా తెలుసా? తన కుమార్తె ఎవరు? ఏ స్థానంలో ఉన్నది? రాణి స్థానంలో ఉన్నది. వాస్తవంగా అతను తప్పించుకోగలడు. రాణిగా ఆమె తప్పించుకోగలదు, ఆమె యొక్క మరి తండ్రిగా ఇతను తప్పించుకోగలడు. కానీ తన జనులందరూ ఏమైపోతారు? నాశనం అయిపోతున్నారు, మరణం అయిపోతూ ఉన్నారని రోధించటం ప్రారంభించాడు. రాజాజ్ఞ ప్రకారము గోనె పట్ట కట్టుకొని తిరగకూడదు రాజగుమ్మములో. అయినప్పుడు కూడా, అట్టి శాసనము ఉన్నప్పటికీ కూడా తన ప్రాణము పోయినా పర్వాలేదని వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ అనుభవంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ప్రార్థన చేసే విషయంలో నమ్మకమే ఉండదు. పొద్దున్నే లెగుస్తాం, పనిచేసే విషయంలోనే నమ్మకంగా ఉంటాం. మన సేవకులు చెప్పినట్టు ఒక మధ్యప్రదేశ్ కొరకే ప్రయాసపడతాం, మధ్యప్రదేశ్ కోసమే ప్రార్థన చేస్తాం. ఏ ప్రదేశ్? మధ్యప్రదేశే మన జీవితంలో. ఏంటా మధ్యప్రదేశ్? మన పొట్ట, అంతే. దానికోసమే ప్రార్థన, దానికోసమే ప్రయాస, దానికోసమే పరిగెత్తుతూ ఉంటాం. ప్రియ సంగమా, ఈరోజు ప్రార్థించుటలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేశము కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నేను చెప్తూ ఉన్నాను గత కొన్ని వారాల నుంచి, నైజీరియా దేశములో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడి, మరణ హోమం,
ఎంత భయంకరంగా చంపబడుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నావా? ఒక విశ్వాసిగా నీ మీద ఆ బాధ్యత లేదా? ఆ ప్రార్థనలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో లేదో నాకు తెలియదు. ఎంతోమంది దైవజనులు అనబడిన వారు హింసింపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, చంపబడుతూ ఉన్నారు. సంఘములు కూల్చివేయబడుతూ ఉన్నాయి, కాల్చివేయబడుతూ ఉన్నాయి. నువ్వు నమ్మకంగా ఉన్నావా? అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈరోజు ప్రార్థించుటలో నువ్వు పట్టుదల కలిగి ఉండాలంటున్నాడండి దేవుడు. రోమా 12:12 మనం చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలిగి ఉండండి? పట్టుదల కలిగి ఉండండి. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి. శ్రమ సంభవించినప్పుడు, శ్రమ సంభవించిందా? నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు చెప్తూ ఉన్నాడు. మర్దుకై ప్రార్థించుటలో ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, తన ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజల ప్రాణము రక్షింపబడాలి అని ప్రార్థన విడిచిపెట్టలా. దానియేలు మీద కూడా ఒక రాజు శాసనం వచ్చింది. ఏం శాసనం? నీవు ప్రార్థన చేయటానికి వీల్లేదు, ఏ దేవుడికి ప్రార్థన చేయడానికి వీల్లేదు అన్నప్పటికీ కూడా దానియేలు యథావిధిగా ముమ్మారు తన దేవుడికి ప్రార్థన చేయటం మానలేదు. తీసుకువెళ్ళి ఎక్కడ పడేశారండి దానియేలుని? సింహాల బోనులో పడవేసిన నమ్మకంగా దేవుని దగ్గర ఆ సింహాల బోనులో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సింహాల నోరులను మూసివేశాడండి దేవుడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు శోధనలు ఎదుర్కొంటున్నావో, ఏ విషయంలో నువ్వు కొట్టబడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఇందాక కూడా చెప్పబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ప్రతిదీ కూడా నీకు దూరం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. ప్రార్థించట్లో నువ్వు నమ్మకంగా ఉండు, ప్రార్థన విడిచిపెట్టొద్దు. యోసేపుతో ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. తనకొచ్చిన ఆ దర్శన నెరవేర్పు కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎంత నమ్మకంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇస్సాకు పొలములోకి వెళ్ళి ఎంత నమ్మకంగా ధ్యానిస్తున్నా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ప్రార్థన చేసే విషయంలో నువ్వు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు దేవుడి దగ్గర. ప్రార్థన లేదు నీ జీవితంలో, ప్రార్థన అనుభవం లేదు. ఏదో అలా 40 దినాల ఉపవాస ప్రార్థన అప్పుడు తప్పించి ఆ తర్వాత నీ జీవితంలో ప్రార్థన లేదు, ప్రార్థన కోల్పోతున్నావు. పోయింది నీ జీవితంలో ప్రార్థనని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మర్దుకై ప్రార్థించుటలో నమ్మకంగా ఉన్నాడంట. 6 విషయాలు చెప్పాను. దేవుని యొద్ద మనము నివసించున్నట్లుగా, దేవుడు తన యొద్ద నివసించినట్లుగా దేశములో ఎలాంటి వారిని చూస్తున్నాడట? నమ్మకమైన వారు, నిర్దోష మార్గములు నడుచు వారిని చూస్తున్నాడు. ఆ లక్షణమును అనేక మందిలో పరిశుద్ధ గ్రంథములో మనము చూచినప్పటికీ ఈరోజు మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. మర్దుకైలో దేవుడు చూస్తూ ఉన్నాడు. మర్దుకై నెంబర్ 1 ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాడంట? దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరించే విషయములో, భక్తి విషయములో నమ్మకముగా ఉన్నాడు. 2 తనకిచ్చిన చిన్న పనిలో కష్టపడి పనిచేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. 3 సహాయము చేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. 4 తన అధికారి అయిన రాజు కొరకు రాజును కాపాడుకునే విషయంలో నమ్మకముగా ఉన్నాడు. 5 బాధ్యతలు నెరవేర్తించే విషయంలో, తన తండ్రి పాత్ర విషయంలో బహు నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6 ప్రార్థన చేసే విషయంలో నమ్మకముగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్తాను. ఇంత నమ్మకంగా ఉన్న మర్దుకై అనేకుల నమ్మకాన్ని సంపాదించుకున్నాడంట. హల్లెలూయా. అన్నిటిలో నమ్మకంగా ఉన్నటువంటి మర్దుకై అందరి నమ్మకాన్ని ఎవరు సంపాదించుకున్నారో తెలుసా? మర్దుకై రండి చూద్దాము. దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మర్దుకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండాడంట. అందరి ఇష్టాన్ని, అందరి నమ్మకాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాచ్మెన్ పని నమ్మకంగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంట? రాజు దగ్గర ప్రధానమంత్రి అయిపోయాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి?
ఎంత గొప్ప దేవుడు చూడండి. చిన్న పనిలో నమ్మకంగా ఉన్న మొర్దెకై ప్రధానమంత్రి పోస్టులోనికి వెళ్ళిపోయాడు. యోసేపు పరిశుద్ధతలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ప్రధానమంత్రి పోస్టును యోసేపుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు అన్ని విషయంలో నువ్వు కూడా నమ్మకంగా ఉండు. దేవుడు ఒక దినాన మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళే దేవుడు. సామెతకారుడు చెప్తున్నాడు 22వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడండి? తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు. వాడు ఎక్కడ నిలబడుతున్నాడంట? రాజుల ఎదుట నిలుచును. రాజుల ఎదుట మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండు. నమ్మకంగా దేవుని కొరకు బ్రతకటం నేర్చుకో. నమ్మకముగా బాధ్యతలు నిర్వర్తించటం నేర్చుకో. నమ్మకముగా ప్రార్థించటం నేర్చుకో. పరిశుద్ధత విషయంలో నమ్మకంగా జీవించటం నేర్చుకో. దేవుడు నిన్ను అంటున్నాడు, నేను అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాను. మొర్దెకైని నిలబెట్టినట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. మొర్దెకైని ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మొర్దెకైనంట అందరూ ఇష్టపడటం ప్రారంభించారంట. ఆ దేశంలో చాలామంది అందరు ఇష్టపడరండి. ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా గమనించండి, నిన్ను కానీ నన్ను కానీ, లేకపోతే సంఘాన్ని కానివ్వండి, లేకపోతే నీ కుటుంబాన్ని కానివ్వండి, అందరూ ఇష్టపడాలని రూలు లేదు. చూడండి, కొందరే ఇష్టపడతారు. కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం. కానీ చాలామంది ఇష్టాన్ని పొందుకున్నాడంట ఇతను. చాలామంది నమ్మకత్వాన్ని సంపాదించాడంట మొర్దెకై. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి అనుభవంలో మనం నడుచుదుము గాక. ఆమేన్. మన దేవునికి నమ్మకముగా మనం కనబడదుము గాక. మన సంఘము దేవునికి నమ్మకముగా కనబడును గాక. ఎత్తబడేటువంటి ఆయనతో నివసించే సంఘముగా మనం ఉండుము గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎలాగో ఉన్నామో భక్తి విషయంలో పరిశీలన చేసుకుందాం. ఈరోజు ఆ యజమాని అంటున్నాడు కదండి, కొంచెములో బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నేను ఇప్పుడు నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నాను. ఆ యజమాని చెప్తున్నాడు, నమ్మకంగా ఉందాం. ఎక్కడ అపనమ్మకస్తులం కావద్దు. చిన్న చిన్న విషయాలకి నమ్మకత్వాన్ని కోల్పోబాక. మనుషుల దగ్గర చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ, చిన్న చిన్న వ్యసనాలకి బానిసైపోయి, చిన్న చిన్న చెడ్డ పనులకి, చిన్నవే అవి, ఆఫ్టర్ ఆల్ చిన్నవే, నీ దృష్టిలో చిన్నవే, కానీ ఆ చిన్నవే సిగ్గుదీస్తాయట. ఆ చిన్నవే నమ్మకత్వాన్ని పోగొడుతాయంట. కాబట్టి మనం ఎక్కడా కూడా అపనమ్మకస్తులం ఉండదు. ప్రాణం పోయే సరే, ప్రాణం పోతున్నా సరే, నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టుకోకూడదు. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది. ప్రార్థన చేసుకుందాం. ముక్కరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.